ఇలా అన్ని విషయాల్లో మా హస్బెండ్ నాకు ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తారని వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. టిఫిన్స్ లో అన్నిటికన్నా ఫాస్ట్ అయ్యింది మాత్రం వర్ణోక్ ఉప్మా అండి. ఫైనల్ గా మా ఆయనకి అయితే వర్ణోక్ ఉప్మా రెడీ విత్ తీపి ఆవకాయ అనమాట. నిజంగానండి మా ఇంట్లో ఇద్దరు కాస్త పిల్లలు ముగ్గురు అయిపోయారు. ఎందుకు తోసావు అక్కడ, ఎందుకు తోసావు చెప్పు నువ్వు. ఈరోజు చుక్కకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకి పప్పు పెరుగు వేసేసి అన్నం అయితే తీసుకొస్తున్నా. ఏంటో వర్షం అయితే ఫుల్ పడిపోతుంది ఇప్పటికిప్పుడే. అయితే షూట్ జరుగుతుంది అనమాట. లేని ఇటు చూడు బొగ్గుమ చేసుకో. చూడండి ఎన్ని వయ్యరాలు పలుకుతుంది చిన్నది. ఇప్పుడు అది ఫోటో నువ్వు వీడియో తీసుకున్నాను అలిగి వెళ్ళిపోయింది. ఎందుకు వద్దురా ఇట్రా. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అలానే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను అనమాట. ఎందుకంటే నిన్న నైట్ 12 అప్పుడు నా సెల్ మొత్తం పూర్తిగా రీసెట్ చేసేస్తే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా ఫోన్లో అయితే ఓపెన్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రశాంతంగా పడుకున్నాను నిన్న నైటు. ఎందుకంటే ఇన్ని రోజులు మా బ్రదర్ ఫోన్లోని మా ఆయన ఫోన్లో ఓపెన్ అయిందనమాట. నా ఫోన్లో ఓపెన్ అవ్వలేదు. సో దానివల్ల కొత్త ఫోన్ తీసుకోవడానికి కూడా బయలుదేరి వెళ్ళిపోయాము. లక్కీగా మేము అనుకున్న మోడల్ బయట మార్కెట్ లో లేదు. మీకు కావాలంటే 2 days లో తెప్పిస్తామని చెప్పేసి అన్ని షాపులు చెప్పారు. దగ్గర ఒక 5-6 షాపులు తిరిగాము. OnePlus 15 తీసుకుందాం అని చెప్పేసి. బట్ లాస్ట్ లో ఒక షాప్ అతను అన్నారు ఏంటంటే OnePlus 15 లో గ్రీన్ లైన్ ఇష్యూ అయితే ఉంది సార్, మళ్ళీ మీరు అన్ని వేలు పెట్టి కొని ఆ ఇష్యూ వచ్చి బాధపడి మళ్ళీ అది ఎక్కడికో పంపించి దాన్ని రిపేర్ చేసే బదులు ఆ మోడల్ని స్కిప్ చేసేయడం బెస్ట్ అని అన్నారు. బట్ దాని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పి తీసేసుకుందాం అని అనుకున్నాను. బట్ వాళ్ళ దగ్గర స్టాక్ లేదు సార్, మీకు కావాలంటే తెప్పిస్తా అని చెప్పి అనేసారు. సరేలేండి మేము ఆలోచించుకొని వస్తామని చెప్పేసి బయటకు వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద అంటే అన్ని మొబైల్స్లో దాన్ని పాస్వర్డ్ లాగిన్ అవుతుంటే రాంగ్ పాస్వర్డ్ అని వచ్చింది. బట్ నా ఫోన్లోన తమ్ముడు ఫోన్లో అయినప్పుడు మాకు అనిపించింది ఒకసారి ఫోన్ రీసెట్ చేసేసి మొత్తం డేటా అంతా ఎరేజ్ చేసేసి కొత్త ఫోన్లో చేసేసి ఆ ఫోన్లో లాగిన్ అయ్యి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ టెస్టింగ్ కింద గీతు పాప ఫోన్ అయితే స్పేర్ ఫోన్ ఉంది, దాంట్లో ట్రై చేసాం. మొత్తం రీసెట్ చేస్తే గీతు ఫోన్లో అయ్యింది అనమాట. అప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ధర్ని మొబైల్లో కూడా అవుతుంది అని చెప్పేసి. అప్పుడు మొబైల్లో ఏం చేశానంటే దాన్ని ఇదంతా డేటా అంతా బ్యాకప్ చేశాను పెన్ డ్రైవ్లోకి బ్యాకప్ చేసేసి మొత్తం రీసెట్ కొట్టేసాను. రీసెట్ కొట్టేసి మళ్ళీ ఆన్ చేసి ఫస్ట్ ఇన్స్టాగ్రామే డౌన్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయ్యి ఓకే ఇన్స్టాగ్రామ్ ఓకే అవుతుందని అంటే అప్పుడు పెన్ డ్రైవ్ మళ్ళీ కనెక్ట్ చేసి దాని నుంచి మళ్ళీ డేటా అంతా పెట్టుకుందాం అనేసి. అలాగే మొత్తం వీడియోస్ ఫొటోస్ అన్ని నా దగ్గర ఓపెన్ అయిన తర్వాత మొత్తం వాట్సాప్లో అన్ని బ్యాకప్ పెట్టుకుని ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసాయి ఒక 10 to 15 minutes లో. బట్ అవన్నీ సెట్ చేసేసరికి మా ఆయన ప్రాంతాలకు వచ్చింది. 10 గంటలకు స్టార్ట్ చేస్తే 12 అయిపోయింది. 2 hours పట్టింది మొత్తం రీసెట్ చేసి. కానీ అక్కడ బుద్ధి వచ్చింది ఏంటంటే ఏ యాప్ అయినా ఒకవేళ పని చేయకపోతే అలా ఒక 1 hour 2 hours సైడ్కి మొబైల్ పడేయాలి తప్పించి అన్ఇన్స్టాల్ అయితే చేయకూడదని నేనైతే తెలుసుకున్నా. ఎందుకంటే లిటరల్లీ ఇంత పేజ్ ఒకేసారి పోయిందంటే మాటలు కాదు. అంటే ఇంత సంపాదించుకున్నది జస్ట్ నేను చేసిన ఒక పిచ్చి పని వల్ల మెసేజ్లు డిలీట్ చేయడం వల్ల నా యాప్ పోయిందండి కదా. నని అకౌంట్ అన్వాంటెడ్గా అయితే మెసేజ్ పెట్టకండి. మీకు ఏదైనా మరీ అర్జెంట్ ఎమర్జెన్సీ ఏదైనా అడగాలి చేయాలంటేనే పెట్టండి. హాయ్ అక్క ఎలా ఉన్నావు, తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఇలాంటి మెసేజ్లు అయితే చాలా ఉన్నాయి. వాటి వల్లే నేను డిలీట్ కొట్టవలసి వచ్చింది. సో అదే నాకు పెద్ద జిమ్కి ఇచ్చింది అనమాట. కానీ ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ మీకు ఒకవేళ ఉండి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా 50K or 100K ఉంటే మాత్రం కంపల్సరిగా అలా బ్యాడ్జ్ ఉంటుంది, వెరిఫైడ్ బ్యాడ్జ్, అది కంపల్సరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య AI తోటి వెరిఫై చేస్తా ఉన్నారు. AI లో చిన్న పొరపాటు అనిపించినా కూడా అది వెంటనే అకౌంట్ సస్పెండ్ చేసేస్తుంది. సో బ్యాడ్జ్ ఉంటే ఏంటంటే ఒక ఛాన్స్ ఇస్తుంది అనమాట, మీరు ఒకసారి ప్రాబ్లం వచ్చింది మీరు రిజాల్వ్ చేసుకోండి, లేదంటే మీ అకౌంట్ సస్పెండ్ అయిపోతుందని. సో అప్పుడు మనం రిజాల్వ్ చేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది, లేదంటే మాత్రం బుక్ అయిపోతుంది. ఎందుకంటే మా పిల్లలు 2 పేజీలు అలాగే పోయాయి అనమాట. చిన్న ఏదో మిస్టేక్ అని చెప్పేసి ఆ పేజీలు అయితే రాలేదు. అందులో తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా మాకేంటంటే అందులో చాలా మెమోరీస్ ఉన్నాయి పిల్లలవి. సో అవైతే మేము తీసుకురాలేపాము వెనక్కి. బట్ ఎనీవే ఇప్పుడు నా అకౌంట్ అయితే తిరిగి వచ్చింది. అందరికీ చాలా థ్యాంక్స్. అప్పుడు అందరూ అన్నారు అక్క మీ అకౌంట్ మళ్ళీ మీ ఫోన్లోకి వస్తే వెంటనే మాకు చెప్పు అక్క అని చెప్పేసి.
మీ హ్యాపీనెస్ని మేము కూడా షేర్ చేసుకుంటాం. అందుకోసమే మీకే ఫస్ట్ చెప్పాను అనమాట నైట్ మా ఆయనకి థ్యాంక్స్ చెప్పిన తర్వాత. కానీ నిజంగా ఇలా అన్ని విషయాల్లో మా హస్బెండ్ నాకు ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తారని వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడు ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్నా. కానీ చాలా మంది తెలుసా కామెంట్స్లో ఈ మధ్య భర్త అంటే ధరణి వాళ్ళ హస్బెండ్లా ఉండాలి అన్న నేను పొగుడుతున్నారు, నేను లేపుతున్నాను అనమాట. నీకు అన్ని విషయాలు తెలుసా అంట కామెంట్స్లో. అంతా నీ గురించే టాపిక్ అనమాట ఈ మధ్య. నన్ను ఎవరు పట్టించుకోవట్లే. అంతా అతనికి ఇవ్వకండి, నాకు కూడా ఒక 50% ఇవ్వండి. సో ఇప్పుడైతే టిఫిన్ చేసేద్దాం. ఉప్మా గేదె మాకు మడి పడుకుంటాడు ఎలాగా లెగిసింది కాడ నుంచి చేసింది ఉండదు. ఇప్పుడైతే ఉప్మా చేయాలండి, నాకు ఉప్మా. కానీ చాలా హ్యాపీగా ఉన్నా, అందుకోసమే మీతో నా హ్యాపీనెస్ మొత్తం షేర్ చేసుకున్నా. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే హ్యాడ్కే గసిరిసిపోయి మనని కోసాడు. ఇప్పుడైతే నాకు ఉప్మా చేసేస్తాను ఫాస్ట్గా. ఈ రోజే పప్పు నానబెడతా. ఈ మధ్య 2-3 రోజులు వచ్చి ఇడ్లీలు అట్లు తినేసి బోర్ కొట్టింది. అందుకే మన నైట్ ఉప్పిండి, ఈ రోజు ఉప్మా. టిఫిన్స్లో అన్నిటికన్నా ఫాస్ట్గా అయ్యింది మాత్రం వరినొక ఉప్మా అండి. అందుకోసమే 15 నిమిషాలు టైం ఉంటే చాలన్నమాట. వరినొక ఉప్మా ఈజీగా చేసేయచ్చు. ఫైనల్గా నూకైతే వేసేసాను. కొత్త ఉడుకుతుంది. బాగా ఉడికితే అప్పుడు ఆపేయచ్చు. ఫైనల్గా మా ఆయనకి అయితే వరినొక ఉప్మా రెడీ విత్ తీపి ఆవకాయ అనమాట, మా అమ్మమ్మ చేసి. ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారండి. సగం తిన్నారు, సగం వదిలేసారు. ఎప్పుడు అంతే సగం తిండి తెల్లవారు పొట్టి తినరనమాట. సో ఇంకా నేను స్నానం కూడా చేస్తాను. పిల్లలు అయితే చేయలేదు. గీసుబాబు అయితే స్కూల్కి వెళ్ళలేదండి. యాక్చువల్గా మొన్న ఫీవర్ వచ్చింది, సో రెస్ట్ తీసుకుంటుందంట ఈ ఒక్కరోజు. సో ఎక్స్క్యూజ్ చేసాము. రేపు వెళ్ళిపోవాలి, ఓకేనా? అంటే నైట్ టైం వస్తుంది అనమాట ఫీవర్, డే టైం కాకుండా. సో అందుకోసమే రోజు అంటమాని మేడం చూస్తారు వీడియో. రోజు రాను అంటుంది మేడం. నిజంగానండి మా ఇంట్లో ఇద్దరు కాస్త పిల్లలు 3 అయిపోయారు అనమాట. ఈడు కూడా తయారయ్యాడు చిన్న పిల్లల్లాగా. వీళ్ళతో గేమ్లు ఆడతాడు. రేపు వెళ్ళగలే, ఫస్ట్ స్నానం చేద్దు పద. బ్రష్ చేసింది, ఇంకా స్నానం చేయలేదు, పద చేపిస్తాను. టైం అయితే 10:30 అవుతుందండి. ఇప్పుడు అరగంట అవుతుంది అనమాట కూర్చొని పిల్లలిద్దరికి తినిపించడానికి. లేదులే, నువ్వు గుడ్ గర్ల్. సో నెమ్మదిగా ఒక్కొక్క స్పూన్ తినడానికి 5 నిమిషాలు పడుతుంది. కొంచెం ఎలాగో ఒకలాగా వాళ్ళ డాడీ మిగిల్చిన ఉప్మా అయితే ఇద్దరికి తినిపించగలుగుతున్నాను అనమాట. ఎందుకు తోసావు అక్కడ, ఎందుకు తోసావు చెప్పు నువ్వు. లేనే దాన్ని తోసిందనమాట. లేదులే ఆడుకో, అలాగే ఆడుకోకూడదు, అది అంత చిన్నదే. నువ్వు గుడ్ గర్ల్ కదా, పడుకో, కొంచెం సేపు రెస్ట్ తీసుకో. ఈరోజు చుక్కకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కుక్కర్ పెట్టేస్తాము, ఉడికింది. ఇక్కడైతే పోపుకి అమరుస్తున్నాను. నాకైతే ఈ టమాటా పప్పు మామూలు పప్పు కన్నా చుక్కకూర పప్పు అయితే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే పుల్లగా బాగుంటుంది చుక్కకూర. చుక్కకూర పప్పునే అన్న సూపర్ ఉంటుంది. కొంచెం ఒక 2-3 ఉడుకులు ఉడికితే ఇంకా ఆపేస్తాను. పిల్లలకి పప్పు పెరుగు వేసేసి అన్నం అయితే తీసుకొస్తున్నా, బయట ఆడిపించి తినిపిద్దామని. పదండి ఫాస్ట్ ఎవరు ఫాస్ట్గా తింటారో. ఇగోండి ఈరోజు అరగంట నుంచి గెంతుకునే ఉన్నాను. లాగేస్తుంది, కాళ్ళు లాగేస్తుంది. నెమ్మదిగా తింటాను, కాకపోతే బట్ ఎలాగోకలా తినడం కావాలి కదా, అందుకోసం శ్రమ పడతాను. అది వచ్చింది దొంగ దొరికింది. ఏంటో వర్షం అయితే ఫుల్ పడిపోతుంది. ఇప్పటికిప్పుడే టైం అయితే 4:30 అయింది. మామూలుగా గట్టి పడుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వర్షాన్ని చూస్తున్నా. ఈ వర్షం దెబ్బతో ఇక సమ్మర్ వచ్చేస్తుంది. ఈవినింగ్ 5 అవుతుంది. మా ఆతగడ అయితే పిల్లల బ్రెడ్ ముక్కలు తీసుకొని తినేస్తాడు అనమాట. ఏం చేస్తాం, తప్పదు, ఇంకా ఆడు పిల్లడే కాబట్టి అనలేము. ఇక్కడైతే గీతకకి అన్నం కలిపిసింది అది పెడితే మళ్ళీ తినిపించమంది అనమాట. కలపమంది ఆకలి వేస్తుందంటే, ఇంకా పప్పు అన్నం ఉట్టి పప్పు అన్నమే కావాలంటే కలిపాము. ఇక్కడ కూర్చొని తినిపిస్తున్నా. లినీష్ అయితే బ్రెడ్ తింటుంది. అది కూడా పడుకొని లేచిపోయింది. అందరూ పడుకోవడాలు అయిపోయి, నేనైతే పడుకోలేదు. ఈరోజు అయితే షూట్ జరుగుతుంది అనమాట ఇద్దరు పిల్లలకి. అది చూడు లినీష్ చూడు యాక్షన్లు ఒక్కొక్కలాగా. ముందుకు నడిపించుకోనరా, నీట్గా రా. లెనీ రా 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 రా. మారుస్తారు లెనీ. ఇంకొక డ్రెస్సా
ఓకే చూడండి ఎంత చక్కగా చేయించుకుంటుందో. ఏటి ఏటి ఎక్కడికి వెళ్తారు? వెళ్తావా? సరే స్ట్రైట్ మళ్ళీ పోజులు ఇవ్వండి. స్టైల్ లేని బొగ్గు మీద చేసుకో. లేని ఇటు చూడు, బొగ్గు మీద చేసుకో. అది చూడండి ఎన్ని వయ్యరాలు పలుకుతాయి చిన్నది. నాన్నకస్ చూడు. స్ట్రైట్గా ఉండండి. స్టైల్ స్మైల్. గెంతులని అలా గెంతు. లేని నువ్వు గెంతు. అయితే చదువుతాడు అనమాట. ఇప్పుడు అది ఫోటో నువ్వు వీడియో తీసుకున్నాను అలిగి వెళ్ళిపోయింది. అలా అని బతిమలాడుతాడు. ఎందుకు వద్దురా హిట్రా. అది వద్దా? చెయ్యి గీత, నువ్వు చెయ్యి. ఎన్ని డ్రెస్సులే మొత్తము మనిషికి 5? ఓహో పండగ చేసుకుంటారా. మొన్న నేను ఒక 10 డ్రెస్సులు తెచ్చాను. ఇప్పుడు మీ నాన్న ఒక 5 డ్రెస్సులు తెచ్చాడు. సమ్మర్లో ఒక్క బట్టలు కొనక్కర్లే. అలాగో ఇల్లు పిల్ల రెడీ అయిపోయి. లేని సూపర్. ఇక్కడే కిందన అలాగా. అది అలా కాదు. నవ్వు పుచ్చిపోయిన పళ్ళని. కాకపోతే వాళ్ళు నువ్వేమే లేనే రా. అమ్మ బొట్లు ప్యాకెట్ తీసింది. ఈ మధ్య తిత్తున్న సిన్నులు మామూలుగా లేవన్నమాట. మా లేని పవ్వి ఇష్టంటారు బొమ్మలు అంటే. మీ పిల్లలు కూడా ఎంతేనా? మా పిల్లలు అయితే మామూలుగా ఉండదు అనమాట. ఏ టాయ్ వస్తే ఆ టాయ్ని ఫస్ట్ ఇచ్చేసేయాలి. నేను ఏదో పేరు అంటారు. నన్ను ఏం పేరు? జుంబా. అయితే 7:30 దాటుతుందండి. చపాతీ ముద్ద అయితే కలిపిసాను అనమాట. ఇక్కడైతే బంగాళదుంప కుర్మా లాగా చేస్తున్నాము చపాతీకి. రోజు అన్నం తిని మధ్య తినపతి కావట్లేదు. అందుకోసమే చపాతీ చేసుకోవాలి, చపాతీ తినాలని ఆత్రం కలిగింది అనమాట. ఇప్పుడైతే ఫాస్ట్గా ఉల్లిపాయలు అదేటమ్మా బంగాళదుంపలు కట్ చేస్తాడు. నేనైతే తాలింపు పెట్టేస్తానండి. తెల్లవారి పప్పు అయితే ఉంది కొంచెం. బట్ చెప్పాను కదా అన్నం తినాలని లేదని చెప్పి. చాలా అలర పెడుతుంది మా రస్కు. రేపు పొద్దుగా మేడం చెప్పండి దీన్ని. ఫస్ట్ ఇక్కడ చపాతి చేస్తుంటే నా ఇద్దరు కూతురు సాయం చేసేస్తాను. లేదా కూర చేస్తాను. ఇంకెందుకు చపాతీలు చేసి తినేస్తా పని అయిపోతారు. టైం అయితే 8, 5, 8, 10 ఇది 5 నిమిషాలు ఫాస్ట్. 10 నిమిషాలే. 10 నిమిషాలు 8, 5 మ్యాచ్ చూసుకుంటూ చపాతీలు పంపుతాను. సో ఇంకా చపాతీ చేసేసాను. కూర ఇగోండి. మా ఆయన అయితే ఆల్రెడీ తినేసారు. నేను మా తమ్ముడు ఉన్నాము తినడానికి. ఇద్దరం కలిపి తినేస్తే పని అయిపోద్ది.